కరోనా అనేటటువంటిది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది మళ్ళీ. నలుగురి ప్రాణాలు తీయడంతో పాటుగా ఎందుకు ఇట్లా జరుగుతోందన్నది అర్థం కాని పరిస్థితుల్ని తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి దాని మీద సీరియస్‌గా దృష్టి సారించాలి. ఇప్పటికే 12 కోవిడ్ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైతే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ చెప్తోంది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇందులో ఆంధ్రాలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కేసులు. అందులో కడపలో అత్యధికంగా 8 కోవిడ్ కేసులు నమోదైతే, గుంటూరులో 2, విశాఖ, కాకినాడలో చెరో ఒక కేసు. కోవిడ్ పాజిటివ్‌తో నలుగురు మృతి చెందడం, తీవ్ర అనారోగ్య సమస్యలే దెబ్బతీసినాయి. 5 నమూనాలు జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణే ఎస్ఐవికి పంపించారు. అట్లాగే రాష్ట్రంలో కేసులు చెదురుమదురుగా మాత్రమే ఉన్నాయి, క్లస్టర్లు ఏమీ లేవు అన్నటువంటిది ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్తోంది. 3,000 మంది హోమ్ ఐసోలేషన్లో, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటిది పూణేలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరో 3 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు ఆందోళన చెందక్కర్లేదా అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదైనవి. 3,000 కాదు, ముగ్గురు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 3 కోలుకుని డిశ్చార్జ్ అయిపోయారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మన వీరపాండ్యన్ గారు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదైనవి. దేశంలో అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదైనవి. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు. వాటితో పోల్చుకుంటే మన దగ్గర తక్కువే ఉన్నాయి అన్నటువంటిది ప్రభుత్వం లెక్క చెప్తోంది.